సభ్యులకు నమస్కారం. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దైవీ ప్రణాళిక ప్రకారం అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్ ఆధిపత్యానికే అవకాశం ఎక్కువ. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన సందర్భంగా మొదలైన ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా 27 ఫిబ్రవరి 2022 వెలువడిన వీడియోలో, ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా వెలువడిన వీడియోలో నాటో కూటమి కంటే రష్యా కూటమి ఆధిపత్యానికి అవకాశం ఎక్కువ అనే విషయం చెప్పడం జరిగింది. ఆ విశ్లేషణకు కారణం ఏంటంటే, నాటో కూటమి దేశాల్లో దైవీ ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ వ్యవస్థ ఉంటే, రష్యా కూటమిలో దైవీ ప్రణాళికకు అనుకూలంగా ఉన్న రాజకీయ వ్యవస్థ ఉంది. అందుచేత రష్యా కూటమి ఆధిపత్యానికి అవకాశం ఎక్కువ అనే విషయం అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ అమెరికా ఇజ్రాయెల్ కూటమిలో దైవీ ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ వ్యవస్థ ఉంటే, ఇరాన్లో దైవీ ప్రణాళికకు అనుకూలంగా ఉన్న రాజకీయ వ్యవస్థ ఉంది. అందుచేత ఈ అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్దే పైచేయ అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఈ దైవీ ప్రణాళిక యొక్క కోణంలో చెప్పడం జరుగుతుంది. ఇంతకీ ఏమిటా దైవీ ప్రణాళిక అంటే, పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాస్టర్కి అందజేసిన సందేశాల ఆధారంగా శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క ఆ నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక గురించి ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా చాలా తరచుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా తెలియజేయడం జరుగుతుంది. ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటి అంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, 2 మహావినాశనం. మానవ సమాజం ముందున్న ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, హిమాలయాల్లోని ఋషికోటి ఆధ్వర్యంలో సూక్ష్మ జగత్తులో గత 5000 సంవత్సరాలుగా నెరవేర్చబడుతున్న ఆ దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణ వలన సమీప భవిష్యత్తులో ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో మనిషిలో దైవత్వాన్ని పెంచే విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది మానవ సమాజం ముందున్న ఉజ్వల భవిష్యత్తు. ఈ ఉజ్వల భవిష్యత్తుకి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఆ మహా వినాశకర పరిస్థితి ఏంటి అంటే, ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల విధానాలతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, వాతావరణ కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న ఈనాటి వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే రానున్న ఆ మహా వినాశనాన్ని మానవజాతి తప్పించుకొని ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతుంది అనే విషయం కూడా చాలా తరచుగా చెప్పడం జరుగుతుంది. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య ప్రపంచ రాజకీయ రంగంలో జరగబోయే మార్పుల గురించి తెలియజేసింది ఏంటి అంటే, ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ప్రతి దేశంలోనూ ప్రపంచంలో ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న ఈ బహుళ పార్టీ ప్రజాస్వామ్యం బదులు దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో కూడిన ఒకే ఒక ప్రజాపార్టీ ఏర్పడుతుంది. ఈ బహుళ ప్రజాపార్టీ ఈ వ్యవస్థ ఉండదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ ఒకే ఒక ప్రజాపార్టీ ద్వారా ఎన్నుకోబడిన యోగ్యత కలిగిన విశిష్టమైన వ్యక్తులు మాత్రమే చట్టసభల్లో ప్రవేశిస్తారు. అందరికీ ఓటు హక్కు అనేది స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీలకే పరిమితం అవుతుంది అని పండిత శ్రీరామ శర్మ ఆచార్య చెప్పడం జరిగింది. అంటే ఈనాడు డెమోక్రసీ డెమోక్రసీ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఒకే ఒక ప్రజాపార్టీ ఉంటుంది, అది ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్ తరహాలో ఉంటుంది. మాస్టర్కే కూడా ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా చాలా ఎక్కువగా చెప్పేవారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ఇష్టపడిన ప్రభుత్వం ఏర్పడాలి. కానీ ఇప్పుడున్న ఈ మల్టీ పార్టీ సిస్టంలో 30% ఓట్లు వచ్చిన పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. అది మిగతా ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? మిగతా 70% ప్రజల యొక్క ఆకాంక్షలకు ఆ ప్రభుత్వం అనుగుణ్యంగా ఉండదు కదా అని చెప్పడం జరిగింది ఆయన.
ఇప్పుడు మన దేశం మొత్తం మీద చూసుకున్నా ఏ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ అధికారంలో ఉన్న బీజేపీకి కూడా 40% మించి ఓట్లు రావడం లేదు. కొన్ని కనీసం మెజారిటీ అంటే 50% దాటాలి, 50% దాటట్లేదు. 40% ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు వీటిని కలుపుకుంటేనే ఆ 40% వరకు వస్తుంది. 2014 అయితే 30% సుమారు వచ్చింది బీజేపీకి, అంతే. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పూర్తి మెజారిటీ ఏం రావట్లేదు. కానీ ఆ పార్టీ ఏం చేస్తుంది, 30% వచ్చినా 40% వచ్చినా తన సిద్ధాంతాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుంది. మిగతా 60% ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా ఆ పరిపాలన ఉండట్లేదు. అంచేత అది ఇంకా ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ఆయన చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. అంతేకాకుండా ఆయన 1999లో డెమోక్రసీ అంటే మూర్ఖులు తెలివైన వాళ్ళు మీద రాజ్యం చేయడం అని చెప్పారు ఆయన. ఈ దేశం గురించి, పరిపాలన గురించి, భవిష్యత్తులో వచ్చే ఉపద్రవాలు లేదా ఈ విపత్కర పరిణామాలు వీటి గురించి అవగాహన లేని వ్యక్తులు ఓటు వేయడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలివైన వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మాటకి, అనుభవజ్ఞులు ఏం చెప్పినా వాళ్ళ మాటకు విలువ ఉండట్లేదు. ఇంకా అది అంచేత అది డెమోక్రసీ అంటే ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మూర్ఖులు తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం అన్నారు ఆయన. 2014లో ఆయన శరీరం వదిలే ముందు ఇచ్చిన ఉపన్యాసాల్లో కూడా డెమోక్రసీని గురువులు ఇష్టపడడం లేదు, డెమోక్రసీ త్వరలో పోతుంది అన్నారు ఆయన. డిక్టేటర్షిప్పే కరెక్ట్ అన్నారు. ఆ కరెక్ట్ డిక్టేటర్ వస్తాడు ఇప్పుడు, చక్రాల మీద ఆధిపత్యంలో చక్రవర్తి వస్తాడు అని ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. చేత ఎందుకు ఈ డిక్టేటర్షిప్పే కరెక్ట్ అంటున్నారు గురువులు, ఎందుకు ఈ డెమోక్రసీని గురువులు ఇష్టపడటం లేదు అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాల్లో రాబోయే మహావినాశనాన్ని, 90% మానవజాతి నశించిపోయే మహావినాశనాన్ని తప్పించుకోవాలి మానవ సమాజం, మానవజాతి అంటే ప్రస్తుతం అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న ఈ ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలి. కనీస అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అనవసర వైభవాల్ని, అనవసర విలాసాలని, భారీ పరిశ్రమలను అరికట్టినప్పుడు మాత్రమే ఈ వాతావరణ కాలుష్యం నివారింపబడి ప్రకృతి విధ్వంసం అరికట్టబడుతుంది. కానీ ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే డెమోక్రసీ ఉన్న దేశాల్లో రాజకీయ పార్టీలు ఆ కఠినమైన నిర్ణయాలను అమలు చేయలేవు. ఎందుకంటే ఆ నిర్ణయాలను ప్రజలు ఒప్పుకోరు. అంచేత ఏమవుతుందంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు కనుక ప్రభుత్వం తీసుకుంటే ఆ పార్టీలు అధికారం కోల్పోవాల్సి వస్తుంది. డిక్టేటర్షిప్ తరహా పరిపాలన ఉన్న దేశాలు మాత్రమే అవసరమైనప్పుడు ఆ కఠినమైన నిర్ణయాలని అమలు చేయగలుగుతాయి. అటువంటి కఠినమైన నిర్ణయాలను అమలు చేసి బీజింగ్లోని ఆ వాతావరణ కాలుష్యాన్ని నివారించగలిగింది. దానికి కారణం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ఆ డిక్టేటర్షిప్ తరహా పరిపాలన, ఆ రాజకీయ వ్యవస్థే. కానీ మన దేశం రాజధాని ఆ న్యూఢిల్లీలో ఉన్న వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మన దేశంలో ఉన్న ఈ డెమోక్రసీ పొలిటికల్ సిస్టమే. ఆ డిక్టేటర్షిప్ తరహా ఉన్న దేశాలు ఏ విధంగా ప్రవర్తించగలవు అంటే, చైనా ఆ దేశంలో పెరుగుతున్న ధనిక పేదల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఏమవుతుందంటే ధనికులు బాగా ధనవంతులు అవుతున్నారు, పేదలు కూడా ఇంకా పేదరికంలోకి వెళ్ళట్లేదు. కానీ వాళ్ళు అలాగే ఉన్నా ధనికుల యొక్క ఆ సంపద విపరీతంగా పెరగడం వల్ల ఈ ధనిక పేదల యొక్క అంతరాలు పెరిగిపోయి పేదలు కూడా మేము కూడా అలా ధనికుల్లో ఉండాలి అనుకొని ఆ పోటీలో ఈ వైషమ్యాలు పెరుగుతున్నాయి, అంతరాలు పెరుగుతున్నాయి. అలాగే ఈ పేదల యొక్క కొన్ని అవకాశాలు కూడా మూసుకుపోతున్నాయి అని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. అది ఏదో రోజుకి అసంతృప్తిగా మారి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ సామాన్య ప్రజలు ధనికులతో పోల్చుకొని ఆ ధనికుల యొక్క ఆ వనరుల్ని లేదా వాళ్ళ సౌకర్యాలని మాకు కూడా కావాలనే తలంపుతో మేము చాలా కోల్పోతున్నాము అని కొన్నిసార్లు ఈ ఆర్థిక మాన్యం ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనీస అవసరాలు కూడా పేదలకు అందుబాటులో ఉండవు, ధనికులకు ఉంటాయి. కానీ అలాంటప్పుడు ఈ ప్రజా ఉద్యమాలు చెలరేగి, ప్రజా నిరసనలు చెలరేగి అది చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చైనా ముందుగానే ఏం చేస్తుందంటే ఆ ధనిక పేదల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా భారీ పరిశ్రమల్ని, భారీ వ్యాపార సంస్థల్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది, ఈ అంతరాలు పెరగకుండా. అంతేకాకుండా ఎగుమతుల మీద, విదేశాల మీద అతిగా ఆధారపడకుండా ఉండడానికి తన వృద్ధి రేట్ అంచనాలను తగ్గించుకుంటుంది అది. ఒకప్పుడు 10% పైగా ఉన్న చైనా వృద్ధి రేట్ని ఇప్పుడు మేము 5% అభివృద్ధి ఉంటే మాకు చాలు
అని చైనా 5% అభివృద్ధికి తగిన లక్ష్యాన్ని నిర్ధారించుకోగలుగుతుంది అది. అంతేకాకుండా అవసరమైతే జీరో, అసలు మాకు డెవలప్మెంట్ అక్కర్లేదు, మా మీద మేము ఆధారపడి ఉండడానికి ప్రయత్నం చేస్తాం అని ఒక నిర్ణయం తీసుకుని అది అమలు చేసే స్థితిలో చైనా ఉంటుంది. కానీ మన దేశంలో అది సాధ్యం కాదు. మన దేశం డెమోక్రసీ ఉన్న దేశాలు ఏంటి అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు అభివృద్ధి చూపించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ఓట్లు అడగాలి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో అధికారం తెచ్చుకోవాలంటే అభివృద్ధి ఎప్పుడు చూపిస్తూనే ఉండాలి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఈ అభివృద్ధి చూపించడం అంటే మనం చెప్పుకున్నాం ప్రకృతిని ఇంకా ధ్వంసం చేయడము అని. డెమోక్రసీ దేశాలు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు అమలు చేయలేవు. అందుచేత రానున్న మహావినాశనాన్ని అరికట్టాలన్నా, అలాగే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఏమవుతుందంటే మనిషిలో విపరీతంగా స్వార్థం పెరిగిపోతుంది. పక్క వాళ్ళతో సంబంధం ఉండట్లేదు, పరస్పర సహకారం ఉండట్లేదు. ఈ విధంగా మనిషిలో పెరిగే స్వార్థాన్ని అరికట్టాలన్నా, కొన్ని అటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయాలంటే అది దేశంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. గురుదేవులు కూడా ప్రజా పార్టీ అన్నారు. ఆ ప్రజా పార్టీ ఎలా ఉంటుందంటే అన్ని పక్షాల యొక్క భాగస్వామ్యం ఉంటుంది, అన్ని మతాలు అన్ని వర్గాలు సంబంధించిన ప్రాతినిధ్యం ఆ పార్టీలో ఉంటుంది. అటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది అన్నారు. అంతే తప్ప ఏదో ఒక డిక్టేటరు తనకి నచ్చిన విధంగా పరిపాలన చేస్తాడు, అటువంటి రాజకీయ వ్యవస్థ ఉండదు. ఆ నూతన యుగం రాబోయే రోజులు ఏర్పడే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అన్ని వర్గాల ప్రజలకి అందులో ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ సాధారణంగా ఏమవుతుందంటే ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు ఎటువంటి రాజకీయ వ్యవస్థని ఆర్థిక వ్యవస్థల్ని అనుసరిస్తాయో మిగతా దేశాలు కూడా అటువంటి వ్యవస్థల్ని అనుసరిస్తాయి. యద్యదాచరతి శ్రేష్ఠ అంటాడు కదా అని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో. శ్రేష్ఠులైన వ్యక్తులు ఎటువంటి విధానాలు అనుసరిస్తారో మిగతా వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు అని. అంటే ఈ శక్తివంతమైన దేశాల యొక్క విధానాలు ఏ విధంగా ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉంటాయి అనే దానికి ఉదాహరణ ఏంటి అంటే సోవియట్ యూనియన్ 1991లో విచ్ఛిన్నం అవ్వకముందు ప్రపంచంలో మొత్తం 40 దేశాలు ఆ సోవియట్ తరహా లేదా కమ్యూనిస్ట్ తరహా రాజకీయ విధానాలను అనుసరించేవి. సోవియట్ యూనియన్లో ఒక 15 దేశాలు ఉండేవి, మిగతా ఇంకొక 25 దేశాలు ఉత్తర కొరియా, చైనా, వియత్నాం ఇలాంటి, క్యూబా, చాలా ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు, చాలా దేశాల్లో మన ఆసియా దేశాల్లో కానీ యూరోప్ దేశాల్లో కానీ ఈ కమ్యూనిస్టు లేదా సోషలిస్ట్ తరహా రాజకీయ వ్యవస్థలు ఉండేవి సోవియట్ యూనియన్ ఉన్నంత వరకు. కానీ సోవియట్ యూనియన్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయిందో ఇప్పుడు ఈ కమ్యూనిజాన్ని ఫాలో అయ్యే దేశాలు ఎన్ని ఉన్నాయంటే ప్రపంచంలో 5 మాత్రమే ఉన్నాయి. 5లో 4 మన ఆసియాలోనే ఉన్నాయి. ఉత్తర కొరియా, చైనా, లావోస్, వియత్నాం, ఇంకోటి క్యూబా. 40% ప్రజలు 40-45% ప్రజలు కమ్యూనిస్ట్ తరహా లేదా సోషలిస్ట్ తరహా రాజకీయ పరిపాలనలో ఉండేవారు. ఇప్పుడు ఆ జనాభా ఎంతలోకి వచ్చేసిందంటే 20%. అది కూడా చైనాలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ సోవియట్ యూనియన్లో ప్రముఖ దేశమైన సోషలిస్ట్ దేశమైన రష్యా కూడా ఇప్పుడు అధికారికంగా డెమోక్రసీని ఫాలో అవుతుంది. అనధికారికంగా దేశంలో ఒకే ప్రజా పార్టీ రూల్ ఆల్రెడీ ఉంది, డిక్టేటర్షిప్ తరహా పాలనే ఉంది, అది వేరే విషయం. ఆ రష్యన్ పార్టీ తప్ప వేరే పార్టీకి అక్కడ ఓట్లు రావు. ఆ రష్యన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే చట్టసభల్లోకి ఎన్నికవుతూ ఉంటారు. కానీ అధికారికంగా అది రష్యా కూడా డెమోక్రసీ కంట్రీగా మారిపోవాల్సి వచ్చింది. ఎంచేత అంటే ఒక శక్తివంతమైన సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. దాంతో మిగతా దేశాలు కూడా ఈ డెమోక్రసీ అధిక ప్రాచుర్యంలో ఉన్న అమెరికా అగ్రరాజ్యంగా మారింది. అమెరికా తరహా రాజకీయ వ్యవస్థల్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. 1991 వరకు మన దేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ఆ సోవియట్ యూనియన్ తరహా సోషలిస్ట్ ఆర్థిక విధానాలు ఫాలో అయ్యేవి ఎక్కువగా. ఇప్పుడు మన దేశమే కాదు, కమ్యూనిస్ట్ చైనా కూడా ఏమవుతుంది అంటే పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను అనుసరిస్తోంది. ఎందుచేత అంటే ఆ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఈ పెట్టుబడిదారీ దేశమైన అమెరికా ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా మారి ఆ అమెరికా యొక్క ఆర్థిక విధానాలు రాజకీయ విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. అంచేత ఈ ప్రస్తుతం ఉన్న ప్రాచుర్యంలో ఉన్న ఈ డెమోక్రసీ స్థానంలో ఒకే ప్రజా పార్టీ రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ఈ రాజకీయ విధానాన్ని అనుసరించే ఈ ఒకే డిక్టేటర్షిప్ తరహాలో ఈ ఒకే ప్రజా పార్టీ తరహా రాజకీయ వ్యవస్థని అనుసరించే దేశాలు ప్రపంచంలో శక్తివంతంగా మారాల్సి ఉంటుంది. ఈ ప్రపంచ రాజకీయ రంగంలో
హిమాలయాల్లో ఉండే ఋషికూటమి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఒక పంచాయతీ వార్డు మెంబర్కి ఎవరైనా ఎన్నికవ్వాలన్నా, ఒక మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్కి ఎవరైనా ఎన్నికవ్వాలి అన్నా హిమాలయాల్లోని ఆ గురువుల యొక్క అంగీకారంతో ఎన్నికవుతారని మాస్టర్కే చెప్పడం జరిగింది. అంతలాగా ఈ ప్రపంచ రాజకీయ రంగాన్ని ఆ గురువులు కంట్రోల్ చేస్తూ ఉంటారని ఆయన మాస్టర్కే చెప్పడం జరిగింది. 1985లో పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఏమని తెలియజేశారు అంటే, ప్రపంచం మీద అంటే 1985 నాటికి అటు సోవియట్ యూనియన్, ఇటు అమెరికా రెండు కూటములు ఉన్నాయి. అమెరికాలో కూటమి ఒకటి ఉంది, సోవియట్ యూనియన్ కూటమి ఉంది. రెండు కూటములుగా ప్రపంచం మొత్తం చీలిపోయి ఉంది. మన దేశం కూడా సోవియట్ యూనియన్ వైపే ఎక్కువ మొగ్గు చూపేటప్పుడు, లేని విధానం అన్నప్పటికీ కూడా సోవియట్ యూనియన్ వైపే ఎక్కువ మొగ్గు చూపేది మన దేశం. ప్రపంచం మీద ఆయన గురుదేవులు 1985లో సూక్ష్మీకరణ సాధన చేసే టైంలో ఆయన తెలియజేసింది ఏంటంటే, పండిత శ్రీరామ శర్మ ఆచార్య, ప్రపంచం మీద ఆధిపత్యం కోసం రెండు మదపడి ఎనుకలు పోట్లాడుకుంటున్నాయి. వాటి పదఘట్టనల క్రింద నలిగి ప్రపంచం సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుచేత ఒక మదపడి ఎనుకని నేను రింగ్ నుంచి తప్పించేశాను అన్నారు ఆయన. ఆ తప్పించివేయబడిన ఆ మదపడి ఎనుక ఏంటంటే సోవియట్ యూనియన్. ఆ గురుదేవుల యొక్క ప్రేరణ, ఆ ఋషికూటమి యొక్క ప్రేరణ వల్ల ఏమైంది అంటే 1985లో సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా గౌరవ్ ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఏం చేశారంటే సోవియట్ యూనియన్లో పెరిస్తోయిక, గ్లాస్నోస్తు వంటి ఆ ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గురువులేమో డిక్టేటర్షిప్ తరహా పాలన అవసరం అని గురువులు భావిస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే దానికి విరుద్ధంగా ఆ డెమోక్రసీకి సంబంధించిన కొన్ని విధానాలు ఆ సోవియట్ యూనియన్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో ఆ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోవడం జరిగింది. ఆ విధంగా గురుదేవులు హిమాలయాలను ఋషికూటమి యొక్క ప్రేరణ వలన ఆ సోవియట్ యూనియన్ అంతరించి ఆ రెండు మదపడి ఎనుకలు, ఆ రెండు కూటముల మధ్య జరిగే ఆ ఒక మహాయుద్ధాన్ని వాళ్ళు ఆ విధంగా తప్పించడం జరిగింది. కానీ గురువుల యొక్క కోరిక ఏంటంటే డెమోక్రసీ బదులు ఈ డిక్టేటర్షిప్ తరహా పాలన ప్రతి దేశంలోనే ఏర్పడాలి. కాబట్టి ఈ తరహా డిక్టేటర్షిప్ తరహా పరిపాలన ఉన్న చైనా, రష్యా వంటి దేశాలు ఆధిక్యంలోకి రావడానికి ప్రస్తుతం వాళ్ళ యొక్క ప్రేరణ, హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క ప్రేరణ, పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పంచవీరభద్రుల ప్రేరణ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పంచవీరభద్రుల గురించి చెప్పడం జరిగింది. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క మార్గదర్శనంలో సూక్ష్మీకరణ సాధన లేదా పంచవీరభద్ర సాధన ఒక సాధన చేసి తన యొక్క చేతనత్వాన్ని 5 సూక్ష్మ శరీరాలుగా విడగొట్టడం జరిగింది. ఈ సూక్ష్మ శరీరాలు ఏం చేస్తూ ఉంటాయంటే మిగతా ప్రపంచంలో వాళ్ళు తీసుకురాదలుచుకున్న మార్పులకి వాళ్ళు ప్రేరణిస్తూ ఉంటారు. గురుదేవులు యొక్క సూక్ష్మ శరీరాలు ఏం చేస్తాయంటే ఈ ప్రపంచంలోని 5 రంగాల్ని దైవీ ప్రాణాలకి తగినట్టుగా మార్చడానికి ప్రేరణిస్తూ ఉంటాయని మాస్టర్కి చెప్పడం జరిగింది. ఆయన గురుదేవులు కూడా చాలా స్పష్టంగా రాశారు, నేను ఈ సూక్ష్మ శరీరాల యొక్క ప్రేరణతో ఈ 5 రంగాల్లో ఇటువంటి మార్పులు తీసుకొస్తాము అని. ఈ స్వర్ణయుగం ఛానల్లో ఆ విషయాల గురించి ఎటువంటి మార్పులు రాబోతున్నాయో అనేక వీడియోలు చెప్పడం జరిగింది. ఆ దైవీ ప్రేరణ కారణంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం రూపంలో డిక్టేటర్షిప్ తరహా పాలన ఉన్న రష్యా కూటమికి, డెమోక్రసీ పాలన ఉన్న నాటో కూటమికి మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా కూటమిదే పైచేయిగా ఉంది ప్రస్తుతానికి. ఆ ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన మొదట్లోనే అంతర్జాతీయ విశ్లేషకులు రాయడం కూడా జరిగింది, ఇది ప్రస్తుతం డెమోక్రసీకి డిక్టేటర్షిప్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని. కానీ గురువుల యొక్క ప్రేరణ ఈ డిక్టేటర్షిప్కి అనుకూలంగా ఉంది కాబట్టి అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ అడ్డం పెట్టుకుని రష్యాని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. రష్యాదే ప్రస్తుతం అక్కడ పైచేయిగా ఉంది. ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఏమైందంటే ఈ డిక్టేటర్షిప్ తరహా పాలన ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ మధ్య సంబంధాలు మరింతగా పెరిగాయి. ఈ 4 దేశాలని వాళ్ళు ఎవెల్ 4 అంటారు, దుష్ట చతుష్టయం అని ఆ పాశ్చాత్య దేశాలు పేర్కొంటూ ఉంటాయి 4 దేశాలని. కానీ ఈ డిక్టేటర్షిప్ తరహా పాలన ఉన్న ఈ 4 దేశాలు ఇంకా దగ్గర అవడానికి, వాటి రిలేషన్స్ పెరగడానికి ఉక్రెయిన్ యుద్ధం ఎక్కువగా ఉపయోగపడింది. వీటి మధ్య సంబంధాలు బాగా పెరుగుతున్న ఈ తరుణంలో ఈ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.
ఈ అమెరికా ఇరాన్ యుద్ధంలో అమెరికా ఏమనుకుంది అంటే ఆ వెనిజులాలో జరిగినట్టే అగ్ర నాయకత్వాన్ని తొలగించేస్తే చాలా తేలిగ్గా ఇరాన్ లొంగ తీసుకోవచ్చు అని ఇరాన్కి సంబంధించిన అగ్రనాయకత్వాన్ని తొలగించడం జరిగింది. కానీ చైనా యొక్క రష్యా యొక్క ఇండైరెక్ట్ పరోక్ష సహకారంతో ఇరాన్ ఇప్పటికీ కూడా అమెరికాని ధిక్కరించగలుగుతుంది, అమెరికాకి ధీటుగా సమాధానం ఇవ్వగలుగుతుంది. నోస్ట్రాడమస్ భవిష్య వాణి ప్రకారం ఏం జరుగుతుందంటే అమెరికా చైనా మధ్య యుద్ధం జరుగుతుంది. అంచేత ప్రస్తుతం ఈ అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చివరికి అమెరికా కూటమి చైనా కూటమి మధ్య జరిగే యుద్ధంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్గా 2016లోనే పెంటగాన్కి సంబంధించిన మిలిటరీ నిపుణులు చెప్పడం జరిగింది. 2016లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో ఆయన చైనాతోటి వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. అప్పుడే అన్నారు ఈ వాణిజ్య యుద్ధం చివరికి మిలిటరీ యుద్ధంగా మారుతుంది అని. ఆ చైనాని కట్టడం చేయడంలో భాగంగానే వెనిజులాకి చైనాకు అనుకూలంగా ఉన్న వెనిజులా అధ్యక్షుడిని అమెరికా బందీగా పట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడంలో కూడా చైనాని కట్టడి చేయడంలో కట్టడి చేయడం కూడా ఒక ప్రముఖ ఉద్దేశం అని విశ్లేషకులు చెప్తున్నారు. యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాని మేము ఓడిపోనివ్వు అని చైనా బాహాటంగానే ప్రకటించింది. ఎందుచేత అంటే ఆ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే నెక్స్ట్ టార్గెట్ అమెరికాకి మేమే అవుతాం, అంచేత ఎట్టి పరిస్థితుల్లోనే మేము రష్యాను ఓడిపోనేమో అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇరాన్ ఓడిపోకుండా ఉండడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చైనా తీసుకుంటుంది. రష్యా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుందని అమెరికా చెప్తుంది, ఇరాన్కి హెల్ప్ చేస్తుంది రష్యా అని. అంచేత ఈ అమెరికా ఇరాన్ యుద్ధం అనేది చివరికి అమెరికా కూటమి చైనా కూటమి మధ్య యుద్ధంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ అమెరికా చైనాల మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుందంటే అది చివరికి ఒక ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే మన దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు ఈ ఇరాన్ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే. అదే అమెరికా చైనాల మధ్య యుద్ధం జరిగి ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తే ఆర్థిక సంక్షోభం మన దేశంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆర్థిక సంక్షోభంలో మన దేశం కూడా కూరుకుపోతుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన దేశం సోషలిస్ట్ తరహా ఆర్థిక విధానాలు వదిలేసి అమెరికా తరహా ఈ పెట్టుబడిదారీ విధానాలు అమలు చేసి ఆ మార్పు ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈ చైనా అమెరికాల మధ్య యుద్ధం వల్ల మన దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తే మన దేశం రాజకీయ ఆర్థిక రంగంలో కూడా పెను మార్పులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో కూడా ఏదైనా దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తే ముందు అక్కడ అఖిల పక్షాలతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ అలాగే జరిగింది. అలాగే ప్రపంచంలో ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా అంతకుముందు ఇటలీలో కానీ గ్రీసులో కానీ అలాగే జరిగింది. ఆర్థిక సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టుకునే అవకాశం ఉంది. మన దేశంలో కూడా మొట్టమొదట తాత్కాలికంగా అఖిలపక్ష ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం ఏర్పడినా చివరికి అది పర్మనెంట్గా ఉండే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సంక్షోభం కారణంగా మన దేశంలో ఈ దైవీ ప్రణాళిక అనుకూలంగా ఉండి ఒకే ప్రజా పార్టీతో కూడిన ఆ రాజకీయ వ్యవస్థ ఏర్పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది యుద్ధం కారణంగా. ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఏమవుతుంది అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా జీవించడానికి ఉపకరించే రాజకీయ ఆర్థిక విధానాలని భారతదేశం అందజేస్తుంది. మన ఈ వసుదైక కుటుంబకం భావాన్ని బాగా అందజేయగలిగే దేశం ఏది అంటే మన దేశమే. కమ్యూనిజం రష్యా ద్వారా ప్రమోట్ అయింది కాబట్టి ప్రపంచానికి వెళ్ళింది కాబట్టి కమ్యూనిజం ఫెయిల్ అయింది. అదే ఇంగ్లాండ్ ద్వారా అయితే కమ్యూనిజం సక్సెస్ అయ్యిండేదని మాస్టర్గా చెప్పడం జరిగింది. కమ్యూనిజాన్ని కరెక్ట్గా ఎవరు అందజేయగలరంటే బ్రిటిషర్స్, రష్యన్స్ కాదు. అదేవిధంగా ఈ వసుదైక కుటుంబకం అనే దానికి సంబంధించిన రాజకీయ విధానాలు కానీ ఆర్థిక విధానాలు కానీ ఏ దేశం బాగా అందజేయగలదు అంటే భారతదేశం అందజేయగలదు. అందజేసి ఏమవుతుంది అంటే డివైన్ ప్లాన్ ప్రకారం భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుంది. ఒకప్పుడు అమెరికా, ఒకప్పటి జర్మనీ, ఒకప్పటి సోవియట్ యూనియన్ మూడు కలిస్తే ఎంత పెద్ద అగ్రరాజ్యం అవుతుందో అంత పెద్ద అగ్రరాజ్యంగా మారుతుంది భారతదేశాన్ని మాస్టర్గా చెప్పడం జరిగింది. అంచేత ఈ సంక్షోభకర పరిస్థితుల కారణంగా భారతదేశం ఆ విధంగా అగ్రరాజ్యంగా మారాలి అని కోరుకుందాం. గురువుల యొక్క ప్రణాళిక నెరవేరాలని కోరుకుందాం. జై గురుదేవ.